మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అవును, మనకందరికీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? దేవుని మాటలలో విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి స్వతంత్రంగా ఉండాలి అంటే పాపము నుండి బయటపడాలి. ఈ లోకంలో పాపం నుండి బయటపడే మార్గం ఎక్కడ కనిపించదు, ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన ఒక్కడే మానవాళి పాపముల నిమిత్తము లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కోసం మనం చేసిన పాపముల నిమిత్తం రక్తము కార్చి తిరిగి పునరుత్థానుడై లేచి మన పాపముల నుండి మనకు విడుదలనిచ్చే స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నిజమైన స్వాతంత్రం పొందుకుంటారు. నిజం దేవుని బిడ్డలారా, నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీ పాపము నుండి నీవు విడిపించబడి నీకు నిజమైన స్వతంత్రం లభిస్తుంది. ఆయనను ఆశ్రయించు, స్వతంత్రంగా బ్రతుకు. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ స్వాతంత్ర దినోత్సవంలో చక్కని మాటలు మాకు వినిపించాం. మీకు వందనాలయ్యా. నిజము తండ్రి, పాపము వలన అనేక మంది బంధింపబడి ఉన్నారయ్యా. వారికి అందరికీ యేసు నామములో నిన్ను ఆశ్రయించిన వారందరికీ స్వాతంత్రమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.